వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గాలులు విస్తరిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో ఏపీలో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దాంతో మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. నైరుతి రుతుపవనాల్లో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశం అంతటా వ్యాపించి ఉత్తరాది వైపు కదులుతోంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. వీటన్నిటి ప్రభావంతో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు ఉన్నారు. మేడం, ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది? ఈ రుతుపవనాల కదలికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిందండి. ఇది నిన్నటి వరకు ఆవర్తనంగా ఉంది. ఈరోజు మార్నింగ్ 5:30 గంటల నుంచి దీన్ని అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్కి కింద సౌత్ బంగ్లాదేశ్, అడ్జైనింగ్ సౌత్ గాంజెటిక్ వెస్ట్ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం కానుకొని ఉన్న ప్రదేశంలో విస్తరించి ఉంది. ఇది 7.8 కిలోమీటర్స్ వరకు హైట్ వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంది. సౌత్ వెస్ట్ వర్డ్కి వంగి ఉందన్నమాట. దీని ప్రభావం వల్ల మనకి అక్కడక్కడ రెయిన్స్ పడే అవకాశం ఉందండి. మరి భారీ వర్షాలు ఏమి ప్రస్తుతానికైతే లేవు. రుతుపవనాల కదలికలకు సంబంధించి అంటే గడిచిన 20 రోజులుగా స్తబ్దంగా ఉన్నాయి. వాటిలో ఎటువంటి కదలికలు లేని కారణంగా కొంత ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు వాటి కదలిక ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి రుతుపవనాల మూవ్మెంట్ ఫాస్ట్గానే ఉందండి. 29న ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 16 నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మూవ్మెంట్. ఈరోజు కూడా మూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఒరిస్సా పూర్తిగా ఇదైపోయింది, కవర్ అయింది. తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా కొంత పాటలు మిగిలాయి, ఆల్మోస్ట్ కవర్ అయింది. అలాగే చాలా ఏరియాస్ కవర్ అయ్యాయండి. ప్రస్తుతానికైతే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ దిశ అంటే దిశ, ఇండోర్, పాచ్మారి, మాండ్లా, అంబికాపూర్, హజారీబాగ్, సౌపాల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉందండి. అటు ముంబై కోస్ట్లో బాగా వర్షాలు పడుతున్నాయి, ఇటు కలకత్తా వైపు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉండేది? అంటే మరి బొంబే కోస్ట్లో కూడా ఒక అల్పపీడనం ఉందండి. ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఉండడం వలన ఇక్కడ రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగా ఎక్కువ ఉంది. మన దగ్గర మాత్రం రెయిన్ఫాల్ యాక్టివిటీ కొంచెం తక్కువగానే ఉందనే చెప్పచ్చు. వచ్చే 24 గంటల్లో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? నార్త్ కోస్ట్లో అయితే స్కాటర్డ్ రెయిన్ఫాల్, అక్కడ కొన్ని ప్రదేశాల్లో వాన పడే అవకాశం ఉంది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వానలు పడే రెయిన్ ఆర్ థండర్ షవర్స్ పడే అవకాశం ఉంది. అంటే ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. ప్రధానమంత్రి గారు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఉన్నాయా? హెచ్చరికలు ఏమైనా చేశారు మీరు? హెచ్చరికలు ఏం చేయలేదండి. లైట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ పడే అవకాశం ఉంది. దానికోసం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని మీరు అంటే వాళ్ళకి మా సూచన మేము ఇచ్చాము, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఋతుపవనాల కదలిక కారణంగా వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పెద్దగా ప్రభావితం చేయదని విశాఖ తుఫాను హెచ్చరికలు చెప్తోంది. శ్రీశ్వర రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.